Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా శ్రీలంక థర్డ్ T20 ఇంటర్నేషనల్ ఒక విచిత్రమైన మ్యాచ్. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, స్నాచింగ్ విక్టరీ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ డిఫీట్. అంటే పరాజయం కోరల నుంచి విజయాన్ని విదిలించుకొని విజయాన్ని సాధించడం. కరెక్టే, ఇండియా స్నాచ్ విక్టరీ ఫ్రమ్ ది జాస్ ఆఫ్ డిఫీట్ కరెక్టే. కానీ యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే శ్రీలంక స్నాచ్ డిఫీట్ ఫ్రమ్ ది జాస్ ఆఫ్ విక్టరీ. విక్టరీ వచ్చేస్తుంది, బంగారు పళ్ళెంలో విజయం వాళ్ళకి పెట్టి తీసుకోమంటే వాళ్ళు తీసుకోకుండా ఆ పళ్ళెం విసిరి కొట్టారు. సో అలాంటి సిచ్యుయేషన్, బిజార్, మోస్ట్ రెడిక్యులస్ థింగ్ అనమాట. వాళ్ళ బ్యాటింగ్, ముఖ్యంగా షార్ట్ సెలెక్షన్ ఏంటి, మీకు 9 వికెట్లు చేతిలో ఉన్నాయి, 30 బాల్స్లో 30 రన్స్ కొట్టాలి. ఏ టీం అయినా ఆడుతూ పాడుతూ, ఎంత చిన్న టీం అయినా ఆడుతూ పాడుతూ అది సాధిస్తుంది. పిచ్ వాజ్ డిఫికల్ట్, పిచ్ చాలా ర్యాంక్ టర్నర్, అది బాల్ బాగా టర్న్ అవుతుంది, బ్యాటింగ్ అంత ఈజీగా లేదు ఆ పిచ్ మీద. కానీ మీకు అన్ని వికెట్లు చేతిలో ఉన్నాయి, 30 రన్స్ మాత్రం రనే బాల్, సింగిల్స్ తీసుకుంటూ మీరు ఆ విజయం సాధించేయచ్చు. కానీ వాళ్ళు అలాంటి సిచ్యుయేషన్లో కూడా ఓడిపోయారు. అది సేమ్ ఓల్డ్ ప్యాటర్న్. మనకి వరుసగా 3 మ్యాచ్ల నుంచి చూసింది ఏంటంటే వాళ్ళకి టాప్ 3 బాగానే ఆడతారు, టాప్ 3లో కనీసం 2 బాగా ఆడతారు, కానీ ఒక చాలా మంచి ఫౌండేషన్ ఇస్తారు. కానీ తర్వాత వికెట్లు టపటపా, మన సిద్ధు చెప్పినట్టు, నవజోత్ సిద్ధు చెప్పినట్టు, సైకిల్ స్టాండ్లో సైకిల్ పడిపోయినట్టుగా టపటపా పడిపోతాయి. అట్లా ఇక్కడ కూడా జస్ట్ 27 రన్స్కి ఎన్నో 7 వికెట్స్ పోయినాయి. ప్రతిసారి అదే 30 రన్స్ ఏదో మార్క్ పెట్టినారు, ఆ మార్క్ పెట్టుకున్నట్టుగా ప్రతిసారి 7-8 వికెట్లు సమర్పించేసుకోవడం, చివరిలో గెలిచే సిచ్యుయేషన్ నుంచి ఓటమి కొని తెచ్చుకోవడం, మళ్ళీ అదే జరిగింది. బట్ వీ హ్యాడ్ టు అప్రిషియేట్ ఇండియన్ టీమ్ బ్యాటింగ్లో కంబ్యాక్ అయిన విధానం, కానీ అలాగే బౌలింగ్లో చివరిలో పార్ట్ టైమర్స్కి బౌలింగ్ ఇవ్వడం, సూర్యకుమార్ తను స్వయంగా బౌలింగ్ వేయడం, ఇది బాగా కలిసి వచ్చింది మనకి, చాలా బాగా కలిసి వచ్చింది. సో ఇట్ వాస్ అంటే చాలా సాటిస్ఫైయింగ్ విక్టరీ అది ఇండియాకి. ఎందుకంటే ఏ స్టేజ్లో కూడా ఇండియా టాప్లో అనిపించలేదు. స్టార్టింగ్ మ్యాచ్ మొదలైన దగ్గర నుంచి కూడా ఇండియా వాజ్ ఆన్ ద డిఫెన్సివ్, బ్యాక్ ఫుట్లో ఉన్నారు ఇండియా. శ్రీలంక ఫీల్డింగ్ కూడా బాగా చేశారు, ఈవెన్ గ్రౌండ్ ఫీల్డింగ్ వాజ్ గుడ్. సో శ్రీలంక ఈ మ్యాచ్లో డిఫరెంట్గా అనిపించింది. ఒక టర్నింగ్ ట్రాక్ మీద వాళ్ళు గెలిచేస్తున్నారు అనుకున్న టైంలో దే మేనేజ్ టు గెట్ వన్ మోర్ డిఫీట్. సో హారిబుల్ శ్రీలంక ఆడిన తీరు. బట్ ఇండియా పర్టికులర్లీ బ్యాటింగ్ విషయంలో, సూర్యకుమార్ యాదవ్ కూడా మ్యాచ్ తర్వాత ఏమన్నా అంటే మీరు బౌలింగ్ బాగా చేస్తారు, గెలిచారు కదా అంటే, నో మా బ్యాట్స్మెన్ నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే ఎట్ వన్ స్టేజ్ 30 for 4, 48 for 5, ఆ స్టేజ్ నుంచి మేము కంబ్యాక్ అయ్యి ఎప్పుడైతే 137 బోర్డు పెట్టగలిగామో, 137 ఆ పిచ్ పైన ఈజ్ ఏ పార్ స్కోర్. కాబట్టి బ్యాట్స్మెన్కి ఆ క్రెడిట్ ఇచ్చాడు, నిజమే. ఎందుకంటే శుభ్మన్ గిల్ కానీ, రియాన్ పరాగ్ కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ వాళ్ళు కంబ్యాక్ అయిన తీరు, అది చాలా సాటిస్ఫైయింగ్. అంటే శ్రీలంక ఇన్నింగ్స్కి రివర్స్ అయింది, మనకి టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది, బట్ లోయర్ మిడిల్ ఆర్డర్ అక్కడ క్లిక్ అయింది. సో అక్కడ మనకి అడ్వాంటేజ్ ఉంది శ్రీలంకకి, మనకి అది ప్రధానమైన తేడాగా కనిపించింది. సూపర్ ఓవర్కి వెళ్ళింది మ్యాచ్. సూపర్ ఓవర్ యాంటీ క్లైమాక్స్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళు దే మేనేజ్ జస్ట్ 2 runs ఇన్ దట్ సూపర్ ఓవర్. దాన్ని ఈజీగా ఫస్ట్ బాల్కే ఒక బౌండరీ కొట్టి సూర్యకుమార్ సాధించేశారు. సో సూపర్ ఓవర్కి వెళ్ళినా కూడా సూపర్ ఓవర్లో ఆ థ్రిల్లర్ కనబడలేదు మనకి. బట్ మ్యాచ్ వాస్ నిజంగా ఫ్లక్చుయేటింగ్ ఫార్చ్యూన్స్ అంటారే, రోలర్ కోస్టర్ రైడ్ లాగా జరిగింది. సో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 1 hour లేట్గా మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వెంటనే వికెట్స్ పడ్డాయి. యశస్వి జైస్వాల్ స్వీప్ కొట్టబోయి అవుట్ అయిపోయాడు. సంజు శాంసన్ మరొకసారి, ఈసారి 4 ball టక్ షాట్, లీడింగ్ ఎడ్జ్ తీసుకుంది, పెద్ద షాట్ ఆడడానికి వెళ్ళాడు. ఆ డిఫికల్ట్ పిచ్ అది, ఈవెన్ పేసర్స్ కూడా కొంత హెల్ప్ ఉంది దాని మీద. లేదా అది డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో సంజుకి డిసప్పాయింట్మెంట్ వన్స్ అగైన్. రింకు సింగ్ని ప్రమోట్ చేశారు, రింకు సింగ్ కూడా ఎక్కువసేపు నిలబడలేదు. సూర్యకుమార్ కూడా తన ఫేవరెట్ ఫ్లిక్ టు ది లెగ్ సైడ్ బౌండరీ 6 కోసం వెళ్ళాడు, కానీ బౌండరీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో 30 for 4 వికెట్లు పడుతున్నాయి, ఏంటి పరిస్థితి? శుభ్మన్ గిల్ మాత్రం ఒక ఎండ్లో కాస్త సాలిడిటీ ఇచ్చాడు. శుభ్మన్ గిల్ని గౌతమ్ గంభీర్ ఎందుకు ఈ ఫార్మాట్లో కోరుకున్నాడంటే బహుశా ఇలాంటి సిచ్యుయేషన్ కోసం. ఎందుకంటే ఒక టఫ్ సిచ్యుయేషన్లో ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ ఉండాలి. అందరూ బిగ్ హీటర్సే కాదు, ఒకరు
ఈ విధంగా సాలిడ్గా ఆడాలన్న ఇంటెన్షన్తోనే అతన్ని T20స్లో ప్రమోట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. బట్ అది ఇక్కడ రిజల్ట్ మనకు కనిపించింది. శుభ్మన్ గిల్ రన్నే బాల్ చేశాడు 39, 105 రాదర్ 105 స్ట్రైక్ రేట్. బట్ ఆ పిచ్ మీద దట్ వాజ్ ఓకే, ఎందుకంటే బాల్ వాజ్ టర్నింగ్ స్క్వేర్, బ్రహ్మాండంగా టర్న్ అవుతుంది బాల్. బ్యాటింగ్ ఏమాత్రం ఈజీగా లేదు, షాట్స్ రావట్లేదు, పెద్ద షాట్స్ రావట్లేదు. కానీ అలాంటి పిచ్ మీద కూడా రియాన్ పరాగ్ 2 బిగ్ సిక్స్లు కొట్టాడు. హసరంగా బౌలింగ్, బట్ హసరంగా లెంత్ మిస్ అయ్యాడు కరెక్టే, కానీ అతని అగ్రెషన్ 144 స్ట్రైక్ రేట్తో చేసిన 25-26 రన్సే, కానీ ఇంపార్టెంట్ రన్స్. ఈవెన్ వాషింగ్టన్ సుందర్ ఆల్సో బ్యాటెడ్ వెరీ వెల్. వాషింగ్టన్ సుందర్ కూడా నెంబర్ 8లో వచ్చి నేను బ్యాటింగ్ చేయగలను ప్రూవ్ చేసుకున్నాను. అతను కూడా 135 ఎంతో స్ట్రైక్ రేట్తో ఒక 25 చేశాడు. వాళ్ళిద్దరు చేసిన రన్స్ చాలా యూస్ఫుల్ రన్స్ అయినాయి. పరాగ్ యాడెడ్ 54 రన్స్ విత్ గిల్, అండ్ ఒక 30-32 రన్స్ వాషింగ్టన్ అండ్ బిష్ణోయ్ యాడ్ చేశారు. సో దానివల్ల ఏంటంటే 48 for 5 నుంచి 137 దాకా స్కోర్ వెళ్ళగలిగింది. సో శ్రీలంకకి ఒక ప్రాబ్లం ఏంటంటే మతీష పతిరాన ఇంజర్డ్ అయ్యాడు, షోల్డర్కి ఏదో ఇంజరీ అయింది. సో అతను ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వెళ్ళదు. కోర్స్ ఇది స్పిన్నర్స్ ట్రాక్, స్పిన్నర్స్ 14 ఓవర్లు బౌలింగ్ వేశారు. బట్ స్టిల్ ఇండియా కమ్బ్యాక్ లేట్ ఇన్ ద మ్యాచ్, బ్రహ్మాండ కమ్బ్యాక్ అయ్యి 137 చేయడంతో ఏంటంటే మనకి అది ఒక డిఫెండ్ చేసుకునే అవకాశం వచ్చింది. బట్ శ్రీలంక స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. సంజు శాంసన్కి ఎలాంటి హారర్ అంటే ఈ సిరీస్ ఒక క్యాచ్ కూడా వదిలేశాడు సిరాజ్ బౌలింగ్లో. డిఫికల్ట్ వన్, బట్ క్యాచ్ కూడా వదిలేశాడు. ఈజీ క్యాచ్ కాకపోవచ్చు, కానీ సంజుకి ఇది పూర్తిగా ఒక ఫర్గెటబుల్ సిరీస్గా చెప్పాలి. ఇండియా చాలా చేంజెస్ చేశారు. మనం అనుకున్నట్టుగానే అందరూ బెంచ్ మీద ఉన్న వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. సో ఖలీల్ వాజ్ ప్లేయింగ్, వాషింగ్టన్ వాజ్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ మ్యాచ్. రియాన్ పరాగ్ కంటిన్యూషన్ ఇచ్చారు, ఇక సీనియర్స్ రెస్ట్ ఇచ్చారు. పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ వీళ్ళందరికీ రెస్ట్ ఇచ్చారు. సో ఒక వికెట్ తొందరగానే వచ్చింది, నిశంక వికెట్ వచ్చింది మనకి. కానీ తర్వాత ఒక పెద్ద పార్ట్నర్షిప్ బిట్వీన్ కుశాల్ మెండిస్ అండ్ కుశాల్ పెరీరా. కుశాల్ పెరీరా సూపర్ ఫామ్లో ఉన్నాడు, అదే కంటిన్యూ అయింది. సో కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ కలిసి ఒక మ్యాసివ్ పార్ట్నర్షిప్ చేస్తుంటే ఇక్కడ మ్యాచ్ అయిపోయింది అనుకున్నాం. 15 ఓవర్స్ అప్పుడు 107 for 1, 15 ఓవర్స్ అయ్యేసరికి వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళు కూడా క్విక్గా రన్స్ రావట్లేదు. బిష్ణోయ్ హ్యాడ్ ఏ ఆఫ్ డే, ఒక్కరోజు అవుతుంటుంది. అలాంటి పిచ్ మీద అతని నుంచి చాలా మంచి బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ వాజ్ ఎక్స్పెన్సివ్, 2 వికెట్లు వచ్చినా కూడా ఎక్స్పెన్సివ్గా ఉన్నాడు బిష్ణోయ్. సో బిష్ణోయ్ బాగా అయిపోయినా వాషింగ్టన్ సుందర్ బౌల్డ్ బ్యూటిఫుల్. వాషింగ్టన్ సుందర్ తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా తీసుకున్నాడు. అతను ఏం చెప్పండి, కొంత హోంవర్క్ చేశాను శ్రీలంకలో నిదాస్ ట్రోఫీ నుంచి ఆడుతున్నాడు వాషింగ్టన్ సుందర్. అక్కడ ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. సో వాషింగ్టన్ బౌల్డ్ ఆ కండిషన్స్ చాలా చక్కగా యూజ్ చేసుకున్నాడు. అందులో శ్రీలంకలో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు కాబట్టి అది అతనికి అడ్వాంటేజ్ అయింది. సో వాషింగ్టన్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. సో ఆ 16th ఓవర్లో బిష్ణోయ్ వికెట్ తీశాడు, రన్స్ కూడా తక్కువ ఇచ్చాడు. 17th ఓవర్లో వాషింగ్టన్ 2 వికెట్లు తీశాడు, 2 runs ఇచ్చాడు. అక్కడ మ్యాచ్ కాస్త టైట్ అయింది. కానీ మళ్ళీ 18th ఓవర్లో ఖలీల్ 5 వైడ్లు వేసేసాడు. 5 వైడ్లు వేసి 12 runs ఇచ్చాడు. సో ఇంకా జస్ట్ 9 runs కావాలి లాస్ట్ 2 ఓవర్స్లో. టర్నింగ్ ట్రాక్, సిరాజ్కి 1 ఓవర్ ఉంది, ఖలీల్కి 1 ఓవర్ ఉంది. వాళ్ళే వేయాలి లాస్ట్ 2 ఓవర్స్ యాక్చువల్గా. రియాన్ పరాగ్ కూడా బాగానే వేసాడు బౌలింగ్, కానీ వికెట్ రాకపోయినా హీ వాజ్ ఆల్సో టైట్ విత్ హిస్ స్పిన్, ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ 2 వేస్తారు కదా లియామ్ లివింగ్స్టన్ లాగా. సో 9 runs కావాలి లాస్ట్ 2 ఓవర్స్లో. రింకు సింగ్ వచ్చాడు బౌలింగ్. ఇదేంటి ఇది అంటే టర్నింగ్ ట్రాక్ మీద జస్టిఫికేషన్ ఉంది. యాక్చువల్గా మనం సూర్యకుమార్ చూసింది ఏంటంటే డెత్ ఓవర్స్లో స్పిన్నర్స్ని సెకండ్ మ్యాచ్లో రియాన్ పరాగ్ని యూజ్ చేశాడు, ఫస్ట్ మ్యాచ్లో అక్షర్ని యూజ్ చేశాడు డెత్లో చివరి ఓవర్లో. సో ఇక్కడ కూడా రింకు సింగ్ రింకు సింగ్ ఎప్పుడు ఇంతవరకు ఆడిన కొన్ని T20s కానీ ఇప్పుడు 1 ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు. అయినా ఐపీఎల్లో కూడా ఐ డోంట్ థింక్ ఎవర్ బౌల్డ్ ఈవెన్ సింగిల్ ఓవర్. సో రింకు సింగ్ వచ్చి 2 వికెట్లు తీశాడు ఆ ఓవర్లో అండ్ గివెన్ అవే జస్ట్ 3 runs, జస్ట్ 3 runs ఇచ్చాడు. కుశాల్ పెరీరా వికెట్ తీశాడు, ఫామ్లో ఉన్న కుశాల్ పెరీరా వికెట్ తీశాడు. కోర్స్ డీప్లో క్యాచ్లు వెళ్ళినాయి, బట్ వాట్ ఎవర్, ఒకటి రిటర్న్ క్యాచ్ అండ్ ఒకటి డీప్లో క్యాచ్. ఓకే, స్టిల్ రింకు సింగ్ వేసిన ఓవర్తో మళ్ళీ మ్యాచ్
మలుపు తిరిగింది. బట్ లాస్ట్ ఓవర్లో జస్ట్ 5 రన్సే కావాలి, 5 రన్స్ మాత్రమే కావాలి. సూర్యకుమార్ బౌలింగ్ వేశాడు. సూర్యకుమార్ ఐపీఎల్లో ఒక్క ఓవర్ వేసాడు 2014లో, తన ఫస్ట్ సీజన్లో వేశాడు, మేబీ ఫర్ కేకేఆర్ అండర్ గంభీర్. మళ్ళీ ఇక్కడ బౌలింగ్కి వచ్చాడు. తను అంతకుముందు ఆడిన 70 T20స్లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. సో తను 71st ఓవర్లో అతను మొట్టమొదటి ఓవర్ వేసాడు. అది టర్నింగ్ పాయింట్. 2 వికెట్లు వచ్చినాయి, 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు, 5 రన్స్ ఇచ్చినట్టున్నాడు, 6 రన్స్ విన్ కావాలేమో అటు ఆ స్టేజ్లో. కొంచెం మన మ్యాచ్ కొంచెం అటు ఇటు. సో సూపర్ ఓవర్కి వెళ్ళింది మ్యాచ్. సో ఆ టర్నింగ్ ట్రాక్, ఈవెన్ సూర్యకుమార్ వాజ్ టర్నింగ్ ద బాల్ స్క్వేర్. సో అది గుడ్ డెసిషన్. పేసర్స్కి ఇవ్వకుండా, ఖలీల్కి అసలు 18th వరకు ఇవ్వకుండా ఉంటే మన సూపర్ ఓవర్ కూడా వెళ్ళేది కాదేమో. బట్ స్టిల్ సూర్యకుమార్ చేసిన ఆ ఇన్స్పైర్డ్ మూవ్స్ టు బ్రింగ్ రింకు అండ్ హీ హిమ్సెల్ఫ్ కమింగ్ ఇన్ టు బౌల్, అది చాలా వరకు మనకి సూపర్ ఓవర్ తీసుకు. సూపర్ ఓవర్లో వాషింగ్టన్కి ఇచ్చాడు, అది కూడా మంచి డెసిషన్, బికాస్ హీ వాజ్ అవర్ బెస్ట్ స్పిన్నర్ ఆన్ దట్ డే. సో వాషింగ్టన్ 2 వరుస బాల్స్లో కుశాల్ పెర్రీ అండ్ నిశంకాన్ అవుట్ చేశాడు. సో 2 రన్స్ మాత్రమే చేశారు, దాన్ని ఈజీగా సూర్యకుమార్ ఫినిష్ ఆఫ్ చేశారు. సో ఇట్ వాస్ ఏ వండర్ఫుల్ విక్టరీ ఫర్ ఇండియా, మిరాక్యులస్ విక్టరీ, అద్భుతంలాగా వచ్చిన విక్టరీ అది. శ్రీలంకకి టోటల్ డిసప్పాయింట్మెంట్, పూర్ షార్ట్ సెలెక్షన్, వాళ్ళు పెద్ద షార్ట్స్ కోసం వెళ్ళారు సింగిల్స్ తీయాల్సిన చోట. ఎందుకంటే సింగిల్స్ 2s వస్తాయి ఆ పిచ్ మీద, కొంచెం బిగ్గర్ గ్రౌండ్ అది. బట్ స్టిల్ ఐ థింక్ ఇట్ వాజ్ ఏ పూర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ శ్రీలంక. బట్ ఇండియా విల్ నాట్ హ్యావ్ అ కంప్లైంట్. ఇండియా కొత్త కెప్టెన్ బాగా లీడ్ చేస్తున్నాడు టీంని. 2 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ మనకి అటు బ్యాటింగ్లో బౌలింగ్లో షైన్ అవ్వడం అనేది, దట్ ఈస్ ద మేజర్ టేక్ అవే ఫ్రమ్ దిస్ సిరీస్ అండ్ ఫ్రమ్ దిస్ మ్యాచ్ ఆల్సో. సో అది ఇండియా షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ విత్ ది రిజల్ట్ ఆఫ్ దిస్ 3-match సిరీస్ కదా.